ఈరోజు ఆహ్, అదే 2025 సంవత్సరం లాస్ట్ మంత్ ఆహ్, సారీ డిసెంబర్ 31 అన్నమాట. అయితే ఈరోజు నా సాక్ష్యం పంచుకోవాలని నేను ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఈరోజు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మీతో నేను ఎలా అయితే రక్షణ పొందానో దాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. నా పేరు భవాని. నేను మా ఊరు కుంది దోన్బై పంచాయతీ అన్నమాట. నేను ఒక అన్య కుటుంబంలో నుంచే వచ్చాను. మా నాన్నగారు మా ఊర్లో ఆహ్, పూజారి అంటారు కదండీ! ఆ కుటుంబం నుంచి నేనొచ్చాను. మాకు దేవుడంటే ఎవరో నాకు తెలీదు. ముందుగా నేను యేసయ్యను చాలా అసహ్యించుకునేదాన్ని. ఆ పేరంటేనే నాకు చాలా చిరాకు. ఒకానొక సందర్భాల్లో మా అన్నయ్య గారు, మా పెదనాన్న వాళ్ళ బాబు ఉన్నారండి. ఆయన పేరు శోభన్. తను ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు నేను ఫోర్త్ క్లాస్ బహుశా చదువుతుండేదాన్ని. ఆయన చేతికి యేసు ప్రభువు శిలువ ఉండే ఒక ఉంగరం వేసుకుంటే, నేను అప్పటికి నాకు ఈయన ఎవరో తెలీదు. తెలియకపోతే నేనన్నాను, మన దేవుడు కాదు కదా! తిన శిలువ ఉండేది నువ్వెందుకేసుకున్నావు? మనకు దేవుడు ఉన్నాడు. అంతే కదా! తీసేస్తావా లేదనేసి నేను ఆయనతో గొడవ పడడం కూడా జరిగిందండి. అయితే మా అన్నయ్య లేదు చెల్లి మామూలు ఫ్యాషన్‌గా యేసుకున్నాను. తీసేస్తానులే అంటే నేను ఊరుకోలేదండి. ఆయన చేతిలో ఉండే ఉంగరాన్ని తీసి నేలకు కొట్టేంత వరకైతే నేనసలు ఒప్పుకోలేదు. ఆయన ఎప్పుడైతే తీసి పడేసారో అప్పుడు నా మనసు కొంచెం కుదుట పడినట్టు అనిపించింది. అయినా ఎందుకు మనకి ఇంతమంది దేవతలు ఉండగా మేము ఎందుకు ఈయన్ని ఆరాధించాలి, ఈయన్ని పూజించాలి అనేసి అక్కడి నుంచి నేను అంతగా పట్టించుకోవడం మానేశాను. నా 10థ్ క్లాసు అలా అయిపోయింది. ఇంటర్ కూడా నేను ఆహ్, కంప్లీట్ అయిపోయి లాస్ట్ అయ్యాక మా బావగారున్నారు. ఆయన పేరు హరి అనేసి. ఆయన దేవుడిలో ఎదిగే ఆయనమాట. ఆయన మా ఊరికొచ్చారు ఒకసారి. వచ్చేటప్పుడు నేను మాతో మాట్లాడారు. ఆహ్, మాకు కూడా చెప్పారు దేవుడెవరో. అయితే మేము నమ్మలేదు. మా ఇంట్లో మేమెవరం కూడా టోటల్‌గా మేమంతా దేవుడిని నమ్ముకోకపోయిన వాళ్ళమనమాట. కంప్లీట్‌గా అన్యులము. మేమెక్కువ విగ్రహ ఆరాధన చేస్తాం. బలులివ్వడం, అర్పించడం ఇట్లాంటివి మేము చేస్తామనమాట మా ఊర్లో. మా నాన్నగారు ప్రత్యేకంగా అనమాట. ఆ కుటుంబంలో నేను ఒకదాన్ని. అయితే ఆయన చెప్తే నేను నమ్ముకోలేదనమాట. అయితే ఒకసారి ఆకతాయికంగా ఉంటది కదా! ఎవరికైనా సరే నిజంగా కోరికలు తీరుస్తాడా? నేను నమ్మను. అంటే ఒకసారి అన్నారు. "నమ్మి చూడు సమస్తము సాధ్యమే. నేను నమ్ముకున్న దేవుడికి సమస్తము సాధ్యమే. ఒకసారి నమ్ము. నువ్వేం కోరుకున్నావో అడుగు నీ దేవుడు అదే నా దేవుడు నీకిస్తాడు" అనేసి అన్నారనమాట. నేనన్నాను నేను నమ్మను, ఇవ్వడు. మా దేవుళ్ళే ఉన్నారు కదా! అనేసంటే ఆయనన్నారు, "లేదు ఒక్కసారి అడుగు చూడు" అంటే నేనడిగాను అప్పుడు. అప్పుడు నేను కౌన్సెలింగ్ వస్తున్నాను డిగ్రీ. అయితే అడిగాను, "దేవా నాకు నిజంగా నువ్వు నిజమైన దేవుడివైతే నాకు డిగ్రీలో ఇక్కడ డిగ్రీ కాలేజీలో నాకు సీట్ రావాలి. నేనిక్కడే చదువుకోవాలనుకుంటున్నాను." ఎందుకంటే 10థ్ నాది సీతంపేటే. ఇంటర్ కూడా నాది సీతంపేటే. ఇప్పుడు కూడా నేను సీతంపేటలో చదువుకోవాలనుకుంటున్నాను అనేసంటే ఆహ్, నాకు సీతంపేటలోనే వచ్చింది. దాని తర్వాత ఏంటంటే ఆహ్, ఏదోలే నా మెరిట్స్ బట్టి వచ్చాయి మార్క్స్ అని నేననుకున్నాను. తర్వాత డిగ్రీ వచ్చేసింది. అప్పుడు జాయినింగ్ అయ్యాను. పర్వాలేదు. అప్పుడు సెమిస్టర్‌లనమాట మాకు. సెమిస్టర్‌లయితే ఎగ్జామ్స్‌కెళ్ళేటప్పుడు మా బావగారు మళ్ళీ అన్నారు, "చూడు పప్పు నేను నీకు చెప్పాను కదా! మా దేవుడు నీకు మంచి చేస్తాడనేసి. నీకు డిగ్రీలో సీటొచ్చింది కదా!" అనేసన్నారు. అయితే నేనన్నాను, "ఇవి నా మెరిట్స్ మార్క్స్ బట్టి నాకొచ్చాయి. ఎందుకంటే నేను ఇంటర్మీడియేట్‌లో థర్డ్ ర్యాంక్ నాది. కాలేజ్‌కి నా థర్డ్ ర్యాంక్ కాబట్టి వచ్చున్నాయి" అనేసంటే, "లేదు అయితే ఇప్పుడు కూడా కోరుకో" అన్నారు. అయితే నేనొకటన్నాను. అప్పుడు కూడా ఆకతాయికంగా కోరుకున్నాను. నేనైతే అన్ని సబ్జెక్ట్‌లోన నా క్లాస్‌లో నేను టాపర్‌గా నిలవాలనుకున్నాను. అయితే దేవుడు అట్టి రీతిగానే నాకు మా క్లాస్‌లో టాపర్‌ని నేనే. ఫస్ట్ సెమిస్టర్ నుంచి సిక్స్త్ సెమిస్టర్ వరకు నేను ఫస్ట్ క్లాస్‌లోనే ఉన్నాననమాట. అయితే సెకండ్ సెమిస్టర్‌లో నాదొక సబ్జెక్ట్ ఉండిపోయింది. నేనప్పుడన్నాను,
ఎందుకు ఫస్ట్ సెమిస్టర్‌లో నేను మంచిగానే వచ్చాయి కదా! నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను కదా! మరి సెకండ్ సెమిస్టర్‌లో నాకెందుకు ఒక సబ్జెక్ట్ ఉండిపోయిందనేసంటే, మళ్ళీ ఆయనేమన్నారు, "ఒకసారి మళ్ళీ అడుగు. ఇవ్వకుండా ఉంటారేమి? ఫస్ట్ సెమిస్టర్‌లో ఫస్ట్ ఇచ్చారు కదా! మళ్ళీ అడుగు" అనేసన్నారు. అయితే నేను అక్కడ నీరజ అనేసి మా నాకు తెలిసిన అమ్మాయి ఇంటర్మీడియేట్ ఉండి వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు. ఆవిడతో ప్రేయర్‌లో ఒకరోజు ఉన్నాననమాట. ఉంటే అప్పుడు ప్రేయర్ చేసుకున్నాను. తర్వాత నుండి ఏ సెమిస్టర్‌లో కూడా నాకు తక్కువైతే రాలేదండి. అన్ని సెమిస్టర్‌లో నేను ఫస్ట్ ర్యాంక్‌లోనే ఉన్నాను. నా కాలేజ్‌లో అయితే మా గ్రూప్‌కైతే నేను మా టాపర్‌ననమాట. అట్లాగా దేవుడు నన్ను ఆశీర్వదించి వచ్చారు. అయితే అట్లాగే నేను మళ్ళీ కోరుకున్నాను. ఏంటంటే, నేను డిగ్రీ అయిపోయిన వెంటనే నాకు ఒక గవర్నమెంట్ జాబ్ కావాలని నేను నా మనసులో అనుకున్నాను. కానీ అది మా బావగారికి నేను చెప్పలేదు. ఇట్లా కోరుకున్నాను, ఇట్లా జరిగిందంటే, "చూసావా మళ్ళీ మా దేవుడు గొప్పవాడనేసి అంటారనేసి, ఇవేం గాదు. ఇవి నేను చదవడం బట్టే నాకొచ్చాయి. నేను కష్టపడి రాత్రి పగలు చదివాను. అందుకే నాకొచ్చాయని నేను అనుకున్నాను." అయితే సేమ్ అంతే అనమాట. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయాక నేను గవర్నమెంట్ జాబ్ నాకు కావాలని నేను అనుకున్నాను. అయితే అప్పటికి నాకు మ్యారేజ్ అయిపోయిందండి. అయిపోతే నేను మా వారి దగ్గరికి వెళ్ళిపోతే, ఆయన లెక్చరర్ కాబట్టి నాకు కోచింగ్ పంపించడం జరిగింది. అట్లా అయిన తర్వాత నాకు తక్కువ మార్క్స్ చూసుకుంటే తక్కువ వచ్చేసి నాకు బీఈడీకి పంపించడం జరిగింది. అందులో నేను వెళ్ళి 1 వీక్ ఉన్నాను బీఈడీ భద్రాచలంలో. తర్వాత నాకు దేవుడి కృప బట్టి గవర్నమెంట్ జాబ్ తగలడం, మళ్ళీ వచ్చేయడం ఇలా జరిగింది. అప్పుడు కూడా నేను దేవుడెవరో నేను నమ్మలేదు. అయితే నేను దేవుడిని నమ్మడానికి ముఖ్య కారణం ఏంటంటే, నా లైఫ్‌లో నేను అనుకోకుండా ఒక సిట్యుయేషన్ నాకు ఎదురైందనమాట. అయితే అట్లాంటి సందర్భాల్లో నేను దేవుడితో మాట్లాడి కన్నీరు ప్రార్థన చేసేటప్పుడు, నా ఎదురుగా ఒక అంటే క్యాండిల్ పెట్టి నాకు తెలీదనమాట ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ఇవన్నీ నాకు తెలీదు. నేను ఒక యూట్యూబ్‌లో చూసేటప్పుడు దాన్ని బట్టి ఫాలో అయ్యాననమాట. ఫాలో అయితే నేను ప్రేయర్ చేస్తుండగానే ప్రేయర్ చేస్తూ పడుకుండిపోయాను. పడుకుండిపోతే నా ఎదురుగా క్యాండిల్ పెట్టి పడుకున్నానండి నేను. ఆ క్యాండిల్ కాలిపోయి చైరంతా కాలిపోయి బట్టలుంటాయనమాట. కబోర్డ్స్ మొత్తం కాలిపోయాయి. అప్పుడు కూడా నాకెవరో తట్టినట్టు అనిపించింది. లెగు కాలిపోతుందంటే, అప్పుడు నేను పక్కకు చూస్తే మొత్తం కాలిపోతుంది. నేను ఒక్కడినే ఉన్నాను ఇంట్లో. ఎవరూ లేరు. నాకు మెయిన్ ఎక్కడుందో తెలీదు. ఎలా ఆఫ్ చేయాలో పవర్ నాకు తెలీదండి. వెంటనే కిందింటికి పరిగెత్తెళ్ళి ఆవిడతో నేను పిలిస్తే ఆవిడ వచ్చి మంటలు ఆర్పేటప్పుడు ఆ మంటనేది బకెట్ తెచ్చి ఆవిడ పోసేశారు చైర్స్‌కి. పోస్తే ఆ మంటనేది నాకొచ్చేసింది. అయినప్పుడు కూడా నాకు ఏం కాలేదు. దేవుడి దయ వల్ల నేను బానే ఉన్నాను. అట్లా అయిపోయిన తర్వాత రీసెంట్‌గా అన్ని వేళల్లో దేవుడు నాకు కాస్తూనే వచ్చారు. అప్పుడు నేను దేవుడు ఎవరో తెలుసుకున్నాననమాట. కొంచెం కొంచెం బైబిల్ చదవటం, ప్రార్థన ఎలా చేయాలో ఇట్లా వచ్చాక వంబరెల్లి అనేసి తర్వాత పాండ్ర ఇట్లా ప్రేయర్‌లకి వెళ్ళేదాన్ని. నాకు ఎక్కడ కన్వీనియంట్‌గా నాకు ఉండేది కాదు. ప్రేయర్ ఎలా చేసుకోవాలో తెలిసేది కాదు కాబట్టి, ఎవరైనా పిలిస్తే వాళ్ళతో నేను వెళ్ళేదాన్ని. అట్లా అలా పిలుస్తూ ఉంటే సుశీల అనేసి మా సర్పంచ్ గారుంటారు. ఆయనేమో ఆ అక్కగారు నాకు పాలకొండలో పాస్టర్ గారిని పరిచయం చేస్తే నేనక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ప్రేయర్ చేసుకుంటే, నాకు తర్వాత ఏటయిందంటే జాబ్ కొన్ని ఇయర్స్ తర్వాత నాకు బేబీ పుట్టిందండి. బేబీ పుట్టాక నేను ఒకరోజు గీజర్ అంటారు కదా! వాటరు. అయితే ఆ గీజరు ఆన్‌లో ఉండిపోయింది. అప్పుడు ఆన్‌లో ఉండిపోతే నేను ఆపేసాను. ఆపేసి మా అమ్మాళ్ళింటికి వెళ్ళాను. తర్వాత ఇంటి నుంచి వచ్చాక నేనెప్పుడూ ఒకటి చేస్తానండి. డ్యూటీ నుంచి వెళ్ళాక స్నానం చేసేటప్పుడు నేను ఒక్కడినే ఉంటాను కాబట్టి ఆ ఇంట్లో భయమే యేసిది. అందుకనేసి నేను ఆల్‌మోస్ట్ అన్ని డోర్స్ క్లోజ్ చేసిన తర్వాతే నేను స్నానంకెళ్ళేదాన్ని. ఎప్పుడు అలానే చేసేదాన్ను. గీజర్ ఆన్ చేసిన తర్వాత వాటర్ హాట్ అయిపోతే మళ్ళీ ఆఫ్ చేసి అప్పుడు స్నానం చేస్తాననమాట. అట్లా ప్రతిరోజు నాదదే. అయితే ఒకరోజు అనుకోకుండా ఏటంటే అది సర్క్యులేట్ అయిపోయి మొత్తం వాటర్ మొత్తం అయిపోయింది. నాకు తెలీదనమాట. ఆ రోజు ఇంకెవరైనా వచ్చుంటే మేము చనిపోయేవాళ్ళము. దేవుడు మహాకృప వల్ల ఏమో ఆ రోజేటంటే నాకు ఎవరు డ్రాప్ చేయడానికి ఎవరు లేరు. ఆఫీస్ నుంచి ఇంటికి మా బేబీని నన్ను. అయితే మా చెల్లి వాళ్ళ హస్బెండు ఉన్నారు. ఆయన లైన్‌మెన్ గారు.
అయితే దేవుడు ఎంత ప్రణాళిక అంటే నాకనిపించింది. ఇంకెవరొచ్చినా అక్కడ కరెంట్ సర్క్యులేట్ అవుతుందని ఎవరికీ తెలీదండి. ఎళ్లి కడుక్కోవడం, ఇలా చనిపోవడం కూడా జరుగుతది. అయితే తను ఎప్పుడూ వచ్చి ఎళ్ళిపోతారు. మాకు లోపలికి కూడా ఎప్పుడూ రారు మా ఇంట్లోకి. బయట నుండే వెళ్ళిపోతారనమాట. ఆ రోజు ఎందుకో వచ్చారాయన. "వదిన నేను కొంచెం వాష్‌రూమ్‌కెళ్తానంటే" "వెళ్ళు నాన్న" అనేసి నేను అక్కడికెళ్తే పంపిస్తే ఆయన ట్యాపు ఇట్లా ముట్టారు. వాటర్ మొత్తం కరెంట్ షాకిచ్చింది. ఆయన ఒక్కసారిగా ఇట్లా చేతి కొడితే గోడకి తగిలేసి ఆయన చెయ్యి ఇక్కడ వాపులాగా వచ్చేసింది. "వదిన ఒకసారి ఆగండి ఏవి ముట్టొద్దు మీరు. కరెంటు బాగా మొత్తం అయిపోయింది. స్ప్రెడ్ అయింది. మీరు తాకితే ఈరోజు మీరు ఉండకపోయేవారేమో చూడు" అనేసంటే అప్పుడు నిజమేమో అనేసి నేను ఉన్నా. తర్వాత ఒక్క బాత్రూమ్‌కేమో అనుకున్నాను. మెయిన్ బెడ్‌రూమ్‌కి, మాస్టర్ బెడ్‌రూమ్‌కి తర్వాత మామూలుగా తర్వాత బయట అన్నీ ఆల్‌మోస్ట్ అన్నిటికి కరెంటు పాస్ అయిపోతుంది. ఆ విషయం మాకు తెలీదనమాట. ఎప్పుడులాగా రెగ్యులర్‌గా అయితే మేము ఆ రోజు చనిపోయేవాళ్ళమండి. కానీ దేవుడి మహాకృప ఏటంటే, ఆ సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తినే మా ఇంటికి పంపించి, కరెంట్ సప్లై అవుతుందని ఆయన ద్వారే టెస్ట్ అనమాట. మేము ఇంకెవరు వెళ్తే చనిపోతాం. ఎందుకంటే డైరెక్ట్ మేము ట్యాప్ ఇప్పేసి స్నానం చేస్తాం. అట్లాంటప్పుడు మా బేబీ, నేను ఇద్దరం కలిసి ఎళ్ళిపోతాం. కంప్లీట్‌గా డోర్స్ అన్ని క్లోజ్ చేసి మేమెళ్తాం. సో, ఆ రోజేటంటే ఆయన ముందెళ్లారు. దేవుడు ఏంటంటే ముందు ఆయన్ని పంపించి అది పాస్ అవుతుంది అనేసి ఆయన ద్వారా టెస్ట్ చేస్తే కంప్లీట్‌గా అన్ని ఏ ట్యాప్‌కి కూడా కరెంట్ లేదు అని లేదండి. అన్ని ట్యాప్స్ కూడా కరెంట్ అయింది. అయితే ఆ రోజు చనిపోవలసేవాళ్ళం. కానీ దేవుడి ప్రణాళికలో నేనున్నానని అనుకుంటున్నాను. ఈ 2026 సంవత్సరంలోకి నేను అడుగు పెట్టడానికి కూడా ముఖ్య కారణం నేను నమ్ముకున్న దేవుడేనండి. ఎందుకంటే ఎప్పుడో కన్నుమూసేదాన్ని, ఈ లోకాన్ని చూసేదాన్ని కాదేమో! ఈరోజు ఆహ్, డిసెంబర్ 31 నేను జరుపుకోయేదాన్ని కాదు. ఎప్పుడో చనిపోయవలసేదాన్ని. కానీ దేవుని యొక్క మహాకృప వల్ల నేను ఈరోజు ఇలా మీ మధ్య సాక్ష్యాన్ని పంచుకోగలుగుతున్నాను. అలాగే నా ట్రాన్స్‌ఫర్ విషయంలో కూడా మొదటిసారి నుంచి నేను ట్రాన్స్‌ఫర్ అనగానే నాకు భయమేసింది. ఎందుకంటే ఇక్కడ ఉండేటప్పుడు ఉన్న సదుపాయం నేను ఏజెన్సీలో పుట్టి పెరిగాను కాబట్టి ఏజెన్సీ వాళ్ళతో ఎలా ఉండాలో నాకు తెలిసింది. అయితే దేవుడిని నేను ఒకటే అడిగాను. తండ్రి నేనెక్కడ ట్రాన్స్‌ఫర్ అయ్యినా సరే, నీ చిత్తానుసారంగానే నీకు దగ్గరగానే ఉండే ప్లేస్‌లోనే నాకు ట్రాన్స్‌ఫర్ చేయించుకో. నేను దూరంగా ఎళ్ళిపోతే నీకు నేను దూరమైపోతాను. నేను రాలేను. ఎందుకంటే నేను ఒంటరిగా ఉంటాను. నాకంటూ ఎవరు లేరు. కాబట్టి నేను ఎక్కడున్నా నీ సన్నిధికి నేను దగ్గరగా ఉండాలి. నిన్ను నీకు దూరం కాకూడదని నేను ఫస్ట్ ట్రాన్స్‌ఫర్ అన్నప్పటి నుండి నేను ప్రేయర్ చేసుకున్నానండి. అయితే దేవుని మహాకృప ఏటంటే 2 సార్లు మాకు ఎస్పీ గారితో కౌన్సెలింగ్ అయింది. మెరిట్స్ మార్క్స్ ఉన్న వాళ్ళనే ముందు బయటికి పంపించడం జరిగింది. అయితే నేను పాలకొండ మండలం నాకొచ్చిందండి. అయితే ఆ మండలం వచ్చేటప్పుడు అది హోల్డ్‌లో ఉంది ఆ ప్లేస్ అనేసన్నారు. కానీ అందరికీ మా ఎస్పీ సారు ఆహ్, ఆయన చెప్పిన ప్లేస్ మాత్రమే ఇచ్చారు. ఎవరికి కూడా మేము అడుక్కునే ప్లేస్ అయితే మేము కోరుకునే ప్లేస్ ఎవరికివ్వలేదు. నాకనిపించింది నేనప్పుడు కూడా ప్రేయర్ చేసుకున్నాను. తండ్రి నేను కోరుకునే ప్లేస్ నాకిచ్చినట్లు చూడవా? అందరికి గసిరేస్తున్నారు, తిడుతున్నారు. ఆయన చెప్పిన ప్లేసే తీసుకోమంటున్నారు అనేసంటే, అప్పుడు నాకనిపించింది. నేను ప్రేయర్ చేసుకున్నాను నా మనసులో. ప్లీజ్ తండ్రి నీకు దగ్గరగా ఉండాలి. నేను దూరంగా వెళ్ళిపోతే నీ దగ్గరికి నేను రాలేను అనేసి అనిపించిందనమాట. అప్పుడు నా నేమొచ్చింది. నాది సెవెంత్ అనుకుంటా. అప్పుడెళ్తే నీకు ఆహ్ బెడ్జి తీసుకో అమ్మా. బెడ్జి మీరు పాలకొండ మండలం బెడ్జి బావుంటది. అక్కడ తీసుకుంటే సార్ నాకు బెడ్జి వద్దండి. నాకు సింగనవలస అనే గ్రామం ఉంది. అక్కడ నాకు ఇచ్చేయండి సార్ అంటే, సరే అమ్మా అయితే ఆ ప్లేస్ ఇదిగోండి పాపకిచ్చేయండి ఆ ప్లేస్ అనేసి అన్నారు. నా ముందు ఉన్న వాళ్ళందరికి కూడా సార్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండి కౌన్సెలింగ్ చేశారు. ఆర్డర్స్ పాస్ చేయడం కూడా జరిగింది. కానీ దేవుడు ఒక మహాకృప ఏంటంటే నేను అడిగిన ప్లేస్ నాకిచ్చారు. అదే అందరూ మా ఫ్రెండ్స్ అందరూ అదేంటి మేము అడిగిన ప్లేస్ మాకివ్వలేదు సారు కసిరేసారు. నీ వరకొచ్చినప్పుడు చాలా కూల్‌గా ఉన్నారు సారు. నీవు అడిగిన ప్లేసే నీకిచ్చారు అనేసన్నారు. నాకనిపించింది దేవుడా! ఇప్పుడు కూడా నాకు తోడుగా ఉన్నావా? నేను అది ఎప్పుడు నేను నమ్ముకోలేదు కానీ ఇంత దీనిగా నాకు తోడుగా ఉంటున్నావు. అనేక వేళల్లో ఎప్పుడు కూడా నా చెయ్యి విడవలేదు. నేనెప్పుడు ఏం కావాలనుకున్నా సరే నా తండ్రి, నా తల్లి కూడా నాకిట్లా సహాయకుడిగా ఉండలేరేమో! కానీ నువ్వు ఎల్లవేళ నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తున్నావని నేను ప్రేయర్ చేసుకున్నాను. మళ్ళీ ఏటైందంటే
ఆ! మా వోళ్ళకెళ్ళిసారనమాట. ఎందుకు హైయెస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళని బయటికి పంపించడం. ముందు మనం ఉండాలి కదా! తర్వాత లో ర్యాంక్ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళాలి. మరొకసారి కలుద్దాం అంటే మేము కలవడం జరిగిందనమాట. అయితే మా వోళ్ళు చాలా దారుణంగా మా మా కొలీగ్సేలెండి మాతో. మేము మా వల్లే వాళ్ళని బయట మండలాలకు అదే పంపిస్తున్నారనేసి వాళ్ళు మా మీద కొంచెం పగబట్టి మమ్మల్ని నానా మాటలన్నారు. అయినా మేము ఏడవడం తప్ప మిగతాదంతా మేము అక్కడే కౌన్సెలింగ్ దగ్గర మేము బాధపడ్డాం. చాలా అనిపించింది. ఎందుకు ప్రభు మేము ర్యాంక్ వైస్‌గా ఉన్నాం. కానీ వేరే మండలం నుంచి మా మండలం మాకివ్వచ్చు కదా! అనేసి మేము అనుకున్నాం. కానీ దేవుడి చిత్తం ఎలా ఉంటదో అట్లాగే జరుగుతదంటారు కదా! అందరి లైఫ్‌లో కూడా. అయితే మా వాళ్ళేటంటే మా వల్లే మళ్ళీ రెండో కౌన్సెలింగ్ పెట్టారనేసుకొని మా చాలా బాగా తిట్టారనమాట మా అందరికి. మేము ఏడుగురం బయటకొచ్చాము. మా ఏడుగురిని కూడా చాలా ఎంతలా అంటే మేమెప్పుడు అట్లా తిట్లు అంటే కలిసి కదా చేసాం 5 సంవత్సరాలు. ఒక్కొక్కళ్ళ మనస్తత్వాలు ఇట్లా ఉంటాయని నాకు తెలీదసలు. అందరూ బయటకి మంచిగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ హృదయంలో ఇట్లాంటి మా మీదింత కోపం ఉందని మాకు తెలీదనమాట. అయితే ఎప్పుడైతే మేము అట్లా రెండోసారి కూడా మా వల్లే కౌన్సెలింగ్ అవుతుంది అనేసి మాకు అన్నారు. ఆ రోజు మేము చూసామన్నమాట వాళ్ళ మొహాల్లో. ఎప్పుడు లేని పీకల వరకు కోపం ఉంటదంటారు కదా! అట్లాంటిదన్నమాట వాళ్ళు మా మీద చూపించడం జరిగింది. అనరాని మాటలన్నారు. ఆహ్, చాలా దీనిగా మేమైతే ఏడ్చేసాము. కొంతమందైతే ఏడ్చారు. కొంతమంది బాధని గుండెల్లో దాచుకొని అలాగుండిపోయారు. పోనీలెండి ఏమైంది అనేసి ఉండిపోయారు. అయితే నేను కూడా అలానే ఉండిపోయి మరేం అనలేదు వాళ్ళకి. నేనైతే ఒక్కటే అన్నాను. మేము ఏమీ అనలేదక్క. కౌన్సెలింగ్ ఎందుకు పెట్టారో ఎస్పీ సార్ మాకు తెలీదు. కానీ మా వల్లైతే పెట్టలేదు అనేసి మేమంటే వాళ్ళేమన్నారు, లేదు మీరు కలవడం బట్టే కదా కౌన్సెలింగ్ పెట్టారని చాలా గొడవైందనమాట. అప్పుడు కూడా మేమేమనలేదు. తర్వాత సరేలెండి. హ్మ్. అప్పుడు ఎస్పీ గారొచ్చారనమాట. ఎస్పీ సారొచ్చి, "అమ్మా మీ 7 మెంబర్స్ తప్పించి మిగతా వాళ్ళకి కౌన్సెలింగ్ అవుద్ది. ఈ 7 మెంబర్స్‌కి కౌన్సెలింగ్ అవ్వదు. ఏ ప్లేస్‌లో అయితే ఇచ్చామో ఆ ప్లేస్‌లోనే వీళ్ళు యథావిధిగా కంటిన్యూ అవుతారు" అనేసంటే, అప్పటికి కూడా మాకు ఎవ్వరు కూడా తప్పైపోయింది, నోరు జారిపోయి ఇట్లా అన్నామనేసి కూడా అయితే ఎవరు మాకు అనలేదండి. అనకపోతే మేము ఒకటే అన్నాం, దేవుడా! ఎందుకు మాకు మేము ఏమి అనలేదు వీళ్ళకి కనీసం ఒక మాట కూడా అనలేదు. కానీ వీళ్ళు మమ్మల్ని ఇంత దీనిగా అపార్థం చేసుకున్నారు. థాంక్స్ తండ్రి. ఎవరి మనసులో ఏముందో మేము ఈ బయటకొచ్చాక మాకు తెలిసింది. ఎవరి స్వభావం ఎట్లాంటిదో. తే ఒక్కటే నేనైతే అనుకున్నాను మనసులో. తండ్రి నీకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే నేను సొంత అక్కల్లా ఆహ్, అనుకున్న వాళ్ళు మనసులో నాకు ఎలాంటి పీకలమీద కోపముందా నాకు అప్పుడు తెలిసిందనమాట. ఎందుకంటే వాళ్ళ మొహాలు నేను చూసాను. అసహించుకోను. కనీసం అప్పట్లల్లో చెల్లి, చెల్లి, చెల్లి అని తిరిగేవాళ్ళు. ఎప్పుడైతే మేము అలా కౌన్సిల్ పెట్టారో కనీసం మా పక్కకు కూడా వచ్చి కూర్చోలేదనమాట. వాళ్ళు చాలా దూరంగెళ్లి కూర్చోవడం అట్లా జేశారు. మాకనిపించింది మేమేమి అనలేదు. కానీ ఎందుకిలా చేస్తున్నారనుకోని. కానీ దేవుడి ప్రణాళికుంది. ఏంటంటే మేమిప్పుడు వేరే మండలానికెళ్ళిపోయాం. కానీ మాకక్కడ చాలా పీస్‌ఫుల్‌గుంది. నేను కోరుకున్న ప్లేస్ నాకు దేవుడిచ్చారనమాట. నేనిప్పుడు సంతోషంగా అక్కడ జాబ్ చేసుకుంటున్నాను. ఈ కొద్దిపాటి సాక్ష్యాన్ని దేవుడు దీవించును. మరి మన మధ్యలో ఉన్న హ్మ్, సిస్టర్ భవాని గారు మరి చక్కటి సాక్ష్యం చెప్పారు. అయితే నిజంగా భవాని గారు ఒక విషయం మాట్లాడినప్పుడు నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. వాళ్ళది చాలా కుంభి అంటేనే చాలా జడుస్తారు అందరూను. ఎందుకంటే మా మిసెస్ కూడా అక్కడ పనిచేశారు. కుంభి అంటే చాలా భయంకరమైన ప్లేస్ అనమాట. అంటే అనకూడదు స్లంగులని ఇవన్నీ సంథింగ్ ఇవి ఉంటది. అటువంటి ప్లేస్ నుంచి మరి దేవుడు పాపని తీసుకొచ్చారు సిస్టర్ గారిని. మరి దేవుని ప్రణాళిక మరి ఆమె వల్ల ఇంకా కొంతమంది ఆహ్, దేవుని అడుగుజాడలు నడుస్తున్నారని మేము విన్నాము. మరి పూర్తిగా సాక్ష్యం ఆమె కొంతవరకు చెప్పారు. మన సాక్ష్యం విన్నప్పుడు మేము చాలా సంతోషించాము.
మరి తను ఇంకా దేవుడిలో బలపరచులాగున, మరి ఇంకా దేవుని పరిచర్యలో కొనసాగులాగున, మరి మనందరము హ్మ్, మన వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ఆరాధనలు, సంఘ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేయుచున్నాం. ఇంకొకరు ఎవరైనా సరే వచ్చి మరి మీ యొక్క దేవుడు చేసినటువంటి మేళ్ళు మీరు తెలపవలసిందిగా మనం చేయుచున్నాం. ముందుగా మన దేవత దేవునికి ఈ సంవత్సరం అంతయు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మరి మనం చేసే ప్రతి ఒక్క పనిలో దేవుడు తోడుండి మనకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యమునిచ్చి ఇంతవరకు మనల్ని కాపాడిన దేవత దేవునికి వందనాలు తెలియజేస్తూ అలాగే కూడి వచ్చిన సంఘస్థులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నామండి. మరి గత సంవత్సరం ఈ నెలలో నవంబర్ డిసెంబర్ నెలల నుంచి మేము కొంత స్ట్రగుల్ అయ్యాము. మరి మీకు అందరికీ తెలిసే విషయమేనది. మరి మా అత్తగారి వల్ల కొంచెం ఆమె ఒంట్లో బాగోలేకపోవడం బట్టి మేము కొంచెం ఈ సమయంలో వేదనగానే ఉన్నాము. అయితే దేవత దేవుడు అన్ని కార్యక్రమాల్లో కూడా మరి డిసెంబరు, జనవరి 1 ఈ అన్ని దినాలు కూడాను ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి జరిగించి ఉన్నారు. మరి నూతన సంవత్సరము వచ్చింది. మరి అత్తయ్య బాగున్నారని మేము అనుకున్నాము. ఇంక పర్వాలేదు, మార్చి అంతవరకు పర్వాలేదు. అంటే ఆమె మట్టుగా ఆవిడ లేచి నడుస్తుంది కాబట్టి మేమందరం కూడా సంతోషించాం. మరేమి ఇంకా ప్రాణాపాయం ఆవిడకి ఉండదు, సంతోషంగా ఉంటామనేసి మేము అనుకున్నాము. మరి దేవుని చిత్తం ఏమై ఉన్నదో మనకు తెలియదు కాబట్టి మరి ఆవిడ చనిపోయి ఉన్నారు. మీ అందరికి తెలిసే ఉన్నది. మరి సంవత్సరం ఫస్ట్లో మేము దుఃఖపడ్డాము, వేదన పడ్డాము. అయినప్పటికీ దేవుడు వాటి నుంచి మమ్మల్ని విడుదల అనుగ్రహించి మా వెన్ను తట్టి మమ్మల్ని నిలబెట్టుకున్నారు. మా ప్రియులు కొంతమంది దూరం అయినప్పటికీ మమ్మల్ని బలపరిచి మమ్మల్ని వాదార్చి దేవత దేనికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఆమె చనిపోయిన తర్వాత కొద్ది రోజులు కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మరి ఫిబ్రవరి మాసంలో మరి నా భర్త 3 సార్లు టైఫాయిడ్ అనేది రావడం అనేది జరిగింది. నేనైతే మానసికంగా చాలా వేదన పడ్డాను. అయితే నేను బయటికి చెప్పుకోలేదు, కానీ వేదన అయితే పడ్డాను. దేవా, ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి దేవుని దగ్గర అడగడం అనేది జరిగింది. మరి అతను కొంచెం కోలుకున్నారు. ఆ తర్వాత కోలుకున్న తర్వాత కూడా మళ్ళీ టైఫాయిడ్ అనేది రావడం జరిగింది. నాకు కూడా రావడం జరిగింది. ఆ దినాల్లో ఇద్దరికి కూడాను ఫుల్ టైఫాయిడ్ అన్నమాట. మరి ఇంట్లో చేసేవాళ్ళు ఎవరు లేరు. అయితే దేవుడు ఎవరినో ఒకరిని ఏర్పరుస్తారు.
మరి మా కన్న అయితే యవనస్తుడు కాబట్టి వాడు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడనమాట. ఉంటాడు. ఒక వైజాగ్ వెళ్ళిపోయి ఒక వారం రోజులు, 10 రోజులు అక్కడ ఉంటాడు. లేపోతే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి ఉంటాడు. గానీ ఆ సమయంలో దేవుడు వాడిని ఎక్కడికి వెళ్ళకుండా మరి ఇక్కడ ఉంచారు. అది మా కొరకు ఉంచారని మేము అనుకున్నాము. మరి వాడైతే వాళ్ళ తల్లిదండ్రులకి అంతగా చూస్తాడో లేదని అనుకోలేదు గానీ, మరి మా పట్లయితే అంత కేర్ తీసుకొని మమ్మల్ని ఇద్దరిని కారెక్కించుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చెకప్‌లు చేయించి మరి చాలా, చాలా సాక్రిఫైస్ చేసి మాకు తగ్గే వరకు ఆ పూట, ఈ పూట వచ్చి ఇంజెక్షన్స్ మందులేసారా? తిన్నారా లేదా? ఏం కావాలి? అంటే దేవుడు ఎవరినో ఒకళ్ళని అనాథలుగా ఇడిచిపెట్టడు కదా! దేవుడిని ఎవరినో ఒకళ్ళని ఏర్పాటు చేస్తారు కాబట్టి, మరి వాడిని అట్టి మనసు ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు. మరి ఇద్దరం కూడాను కోలుకున్నాము. కోలుకొని దేవుని పరిచర్యలో కొనసాగుచున్నాము. ఇంకా అదే కొన్ని నెలల క్రితం కూడాను ఉద్యోగ విషయంలో కొన్ని స్ట్రగుల్స్ నేను ఫేస్ చేయవలసొచ్చింది. అయినప్పటికి కూడా దేవుడు అందులో కూడా నాకు నెమ్మదిని అనుగ్రహించారు. మరి చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాలంటే అది చాలా బాధాకరము. మరి ఇదివరకు కూడా నేను సాక్ష్యంలో ఆ విషయాన్ని నేను పంచుకున్నాను. మరి కలెక్టర్ గారు కూడాను మా పట్ల అంటే దేవుడు వాళ్ళ మనసులోకి వెళ్ళి దేవుని బిడ్డలైన మన పట్ల అట్టి మాటలు చెప్పడం అనేది చాలా ధన్యత. మరి కలెక్టర్ గారు కూడాను అలాంటి విషయాల్ని అతను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అయినప్పటికీ ఆ సమయంలో అతను అంత నెమ్మదిగా, అంత పాజిటివ్‌గా మాట్లాడడం అనేది చాలా రేరు. మరి అది జరిగింది. మరి ఆ శిక్ష నుంచి కూడా మేము కొంతవరకు మరి సివియర్ శిక్ష అయితే మాకైతే ఇవ్వలేదు. నార్మల్‌గా ఇచ్చారు. అదైనా పెద్ద సీరియస్ కాదు. అది దేవుని యొక్క కార్యమని నేను నమ్ముచున్నాను. మరి దేవుడి యొక్క చేసిన కార్యాలని మనం తలపోసుకుంటే చాలా ఉంటాయండి. మరి ప్రతిరోజు మరి ప్రయాణం వెళ్ళి ఉద్యోగం నుంచి వస్తున్నప్పుడు రాకపోకల్లో కూడా ఏవో చిన్న చిన్న సడన్‌గా ఉన్నవి వెంటనే దేవుడు తప్పిస్తున్నాడంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమేని. కొన్ని అంటే డ్రైవింగ్ విషయంలో నేను మరి నా భర్తకి నేను కొన్ని చెప్పుకోలేదు. ఎందుకంటే నేను దిగబెడతాననంటే నువ్వు బండి మీద వెళ్ళిపోతాను అనేసి అంటా ఉంటావా అనేసి నేను అతనికి చెప్పలేదు. ఒకసారి అయితే నేను వస్తున్నప్పుడు నేనేదో ఒక ఆలోచన మీద వెళ్తున్నప్పుడు సడన్‌గా వెహికల్ అనేది రావడం జరిగింది. గానీ వెంటనే తేరుకొని వెంటనే సడన్ బ్రేక్ ఏసాను. మరి అదే నేను అదే దీని మీద ఎలాగ వెళ్ళిపోతే నేనే దాన్నెళ్ళి గుద్దీసి ఈ రోజుకి నేను లేకపోయుండొచ్చేమో. మరి దేవుడు కూడా అలాంటి ప్రమాదాల నుంచి తప్పించి మరి ఇంతవరకు ఆయుష్‌నిచ్చి, ఆరోగ్యంనిచ్చాడు. మరి నా భర్త కూడాను కొన్ని దూర ప్రాంతాలకు వెళ్ళి ప్రయాణిస్తూ ఉంటారు. అప్పుడు కూడా నేను ఇంట్లో కొంచెం జడుస్తూ ఉంటాననమాట. రాత్రుళ్ళు ప్రయాణం చేసి వస్తూ ఉన్నప్పుడు ఆడవాళ్ళం కదా! కొన్ని ఆలోచనలు వేరేగా ఉంటాయి. అయినప్పటికీ అందులో కూడా ఆ ఆలోచనలో దేవుడి సహాయాన్ని కోరుతా ఉంటాను. మరి దేవుడు మరి ఇరువురిని కూడాను ఆయుష్‌నిచ్చి
తన కృపలో భద్రపరిచినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాము. మరి రానున్న 26 సంవత్సరంలో, ఈ యొక్క 26 సంవత్సరంలో కూడా మరి మేము నూతన కార్యాలు, మా జీవితంలో కూడా నూతనమైన కార్యాలు చూడడానికి దేవుడు మా పట్ల